నమస్తే మాస్టర్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ వాయిస్ ఆఫ్ బీవైఎం మరొక ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. ముందుగా ఇంతటి ఆపర్చునిటీ మనందరికీ కల్పించిన సరోజమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సెషన్ని ప్రారంభిద్దాం మాస్టర్స్. ముందుగా వాయిస్ ఆఫ్ బీవైఎం సాంగ్ ప్లే చేసుకుని ఆ తర్వాత మనం సెషన్లోకి వెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం, మన అందరి గొంతులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం. Let's share our lives with each other through voice of BYM. నేర్చుకున్న పాఠాలు, ఆచరించు సత్యాలు, చేసిన పలు సేవలు, మన అందరి అనుభవాలు. వాయిస్ ఆఫ్ BYM, వాయిస్ ఆఫ్ BYM. चलो सब मिल एक साथ में गाए वॉइस ऑफ BYM, वॉइस ऑफ BYM, వాయిస్ ఆఫ్ BYM. మన అందరి మనసులు ఒకటై పలికే వాయిస్ ఆఫ్ BYM. లైఫ్ లెసన్స్ లర్న్ ఫ్రమ్ BYM ఫ్యామిలీ, హెల్పింగ్ ఈచ్ అదర్ టు గ్రో డైలీ. వాయిస్ ఆఫ్ BYM, వాయిస్ ఆఫ్ BYM. Let's hear our friends from far and near through voice of BYM, voice of BYM, voice of BYM. हम सबकी आत्मकथा है इसमें voice of BYM, voice of BYM, voice of BYM. La 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 la, voice of BYM. మరొకసారి స్వాగతం మాస్టర్స్. ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మళ్ళీ ఒక్కసారి సరోజమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాము. అలాగే ఇవాళ మరి ఒక సరికొత్త మాస్టర్, ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మాస్టర్స్. తల్లి కొడుకుతో మనం ఇంటర్వ్యూకి సిద్ధం కాబోతున్నాము. అలాగే ఇవాళ ఈ ఇంటర్వ్యూను చేయబోతుంది మన రమాదేవి మేడం. వెల్కమ్ రమాదేవి మేడం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరోజమ్మ, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు మన BYM అనే ప్లాట్ఫామ్లో మరి యొక్క గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మికతలో తనకంటూ తన ఒక స్థానాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్న ఒక వ్యక్తి గురించి ఇంటర్వ్యూ చేసుకుంటూ ఆవిడ జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఎలా అన్వయించుకున్న తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం మాస్టర్. ఆవిడ గురించి ఒక 2 ముక్కల్లో చెప్పాలి అంటే, ముందుగా ఆవిడ చిన్న పిల్లలతో కలిసిపోయినప్పుడు, చిన్న పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళకి ఎలా జ్ఞానాన్ని చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళతో కలిసిపోయినప్పుడు గ్రూప్ డిస్కషన్స్ అంటూ వాళ్ళ జ్ఞానాన్ని ఎలా పెంచాలని చూస్తూ ఉంటారు మాస్టర్. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఆవిడకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మాస్టర్. మనందరికీ సుపరిచితురాలు, ఆత్మీయురాలు మన BYMలో మాస్టారు. మన ఫ్లైయర్లో చూశారు కదా మాస్టర్, సుష్మా మేడం. ఆ మేడంతో ఈరోజు మనకి ఇంటర్వ్యూ అనమాట. వెల్కమ్ సుష్మా మేడం.
థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చిన ఈ యూనివర్స్కి మరొక్కసారి సరోజమ్మకి, పత్రి సార్కి, మా తల్లిదండ్రులకు, బీవైఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క మాస్టర్కి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ మాస్టర్స్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద మీతో మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు, ఈ అవకాశం ఇచ్చిన సరోజమ్మకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకెళ్దాం. అమ్మ, మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. మీ బాల్యం గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ పేరెంట్స్ గురించి, అంటే మీ జీవితం ఎలా ప్రయాణం జరిగింది అనే దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మాస్టర్స్, హాయ్ మాస్టర్స్. నా పేరు సుష్మా. నేను నూజివీడు అనే గ్రామంలో కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించాను మాస్టర్స్. నా చైల్డ్హుడ్ అండ్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా మేము ఉండేది ప్రస్తుతం కూడా విజయవాడలో మాస్టర్స్. ఇంకా మా తల్లిదండ్రులు గురించి చెప్పాలంటే ముందుగా మా నాన్నగారు ఆకుల నాగభూషణం గారు, అమ్మ శ్రీదేవి. సో నాకు ఒక చిట్టి చెల్లెలు. హ్యాపీ ఫ్యామిలీ మాస్టర్స్. ఎప్పుడు సంతోషంతో సరదాగా గడుపుతూ ఉండేవాళ్ళం. హ్యాపీ ఫ్యామిలీ మాది. అలా ఎల్లప్పుడూ కూడా ఆనందంతో, ఎప్పుడు కూడా మేమిద్దరం ఆడపిల్లలమైనా ఎంతో ధైర్యంతో మా జర్నీ జరుగుతూ ఉండేది మాస్టర్స్. ఇక్కడ నేను మా ఫ్యామిలీలో నేర్చుకున్న ప్లస్ పాయింట్స్ అన్ని షేర్ చేసుకోవాలి మాస్టర్స్. ఎలాగంటే నేను మా ఇంట్లో పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ, అమ్మగారు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళం. అయితే ఆ పెద్దల నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనగా ఎప్పుడు కూడా సర్వీస్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు అందరికీ సహాయపడుతూ ఉండాలి, మంచిని పెంచాలి, పంచాలి అనే భావనని నేర్చుకున్నాను మాస్టర్స్. ఈ క్వాలిటీస్ అన్ని కూడా నా జర్నీలో నేను అప్లై చేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా నేను మా నాన్నగారి నుంచి చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పాయింట్స్ నేర్చుకున్నాను మాస్టర్స్. ఎలాగా అంటే ఆయన ఇద్దరిని కూడా చాలా ప్రేమగా పెంచారు. ఎప్పుడు కూడా మేము ఉన్నామమ్మా అంటూ సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు మాస్టర్స్. ఆయనలో బాగా నచ్చిన కొన్ని గుణాలు నేను అలవాటు చేసుకున్నవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఒక్క నిజం చెప్తే చాలమ్మా, జర్నీలో ఎప్పుడు ఆనందంగా లైఫ్ని లీడ్ చేయొచ్చు, సత్యం, నిజం అనేది చెప్తూ ఉండేవారు. చాలా హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా సిచ్యువేషన్స్లో అబద్ధాలు చెప్పాల్సి వచ్చినా కూడా వెంటనే ఈ వర్డ్ నాకు గుర్తొచ్చేది. అమ్మయ్య, స్టోరీలు అల్లకుండా ఒక్క నిజం చెప్తే చాలు కదా అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాగే మాస్టర్స్, ఇంకా అందరూ కరెక్ట్ అని చెప్తూ ఉంటారు మా నాన్నగారు. ఏంటి అసలు ఎప్పుడు చూసినా నాకు సపోర్ట్ చేయకుండా అందరిది కరెక్ట్ అని చెప్తారేంటన్న ఆలోచనలో ఉండేదాన్ని. సత్యం ఏంటంటే ఎవరి దృష్టిలో వాళ్ళు రైట్, ఎవరి పర్సెప్షన్స్లో వాళ్ళు కరెక్ట్ అనే ఫ్యాక్ట్ తెలుసుకున్నాను మాస్టర్స్. ఇట్లాగా ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను మా నాన్నగారి నుంచి. అలాగా మా అమ్మగారి దగ్గరకు వచ్చేసరికి ప్రేమతత్వం మాస్టర్స్, అన్కండిషనల్ లవ్, ఎప్పుడు ఆనంద స్థితిలో ప్రస్తుత క్షణంలో గడపటం అనేది ఆవిడ నుంచి నేను నేర్చుకున్న క్వాలిటీస్. ఎప్పుడు ఏదో ఒకటి సఫరింగ్ అని కానీ, ఇబ్బంది అని కానీ రాగానే ప్రెసెంట్ మూమెంట్లోకి రావాలనే థింగ్ని నేను నేర్చుకున్నాను మాస్టర్. ఇంతేకాదు ఎంతో ప్రేమతో అందరికీ కూడా ఏది చెప్పాలన్నా కూడా అర్థమయ్యేలా చెప్పేవారు. ఒక ఉదాహరణ, ఒక చిన్న కథల రూపంలో చెప్తూ ఉండేవారు మా అమ్మగారు. ఆ పాయింట్స్, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి మాస్టర్స్ నా జర్నీలో. అదే కాకుండా ఇంకా ఎలా చెప్పేవాళ్ళంటే ఏది చెప్పాలనుకున్నా పాజిటివ్ వేలో చెప్పాలి, అక్కడ నకారాత్మకమైన పదాలు కాదు. ఇది వద్దు అని చెప్పాలనుకునే సిచ్యువేషన్ వచ్చిందనుకో,
దీనిని మీరు ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది నాన్న అంటూ చెప్పేవారు అనమాట. ఇలాగా ప్రతి కాన్సెప్ట్లో కూడా ఆ పాజిటివ్నెస్ అనేది నేను నేర్చుకుని అప్లై చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా ఎలా అంటే సెషన్స్ జరిగేటప్పుడు ఇద్దరు పేరెంట్స్ కూడా ఇద్దరమే ఆడపిల్లలం కదా, చాలా బ్రేవ్గా ఉండేవాళ్ళు. అసలు భయం అనేది తెలీదు. ఏ సమయంలో ఏది చేసినా ఓకే. అంత సపోర్ట్ అన్నమాట. అంతేకాదు మా జర్నీలో ఎన్నో విషయాలు జరిగినాయి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ అనంగానే చాలా స్టోరీస్ జరుగుతాయి. సో, ప్రతి సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళు మేము నీ ఎనకాల ఉన్నాము. ఏం పర్వాలేదు. మేము మిస్టేక్స్ చేస్తే కూడా ఇట్స్ ఓకే. నెక్స్ట్ మనం దాని నుంచి నేర్చుకుంటాం అనే థింగ్స్‌ని నా ఫ్యామిలీలో నేను నేర్చుకున్నానమ్మా. ఇలా జర్నీ జరుగుతూ ఉండంగా నేను నా ఎడ్యుకేషన్‌కొస్తే హ్యాపీగా చిన్నప్పటి నుంచి హ్యాపీ లైఫ్ మాస్టర్స్ ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ, చక్కగా ఆడుకుంటూ మా చెల్లెలతో హ్యాపీగా గడుపుతూ ఉండేదాన్ని. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నేను చక్కగా ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను మాస్టర్స్. ఆహ్, కంప్లీట్ అవ్వటంతోనే నాకు మ్యారేజ్ ఫస్ట్ సంబంధం కుదరటము, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది మాస్టర్స్. సో, చక్కగా నేను 2007లో ఆహ్, మా గ్రేట్ మాస్టర్ మా వారు గూడా ఒక్కసారి ఇక్కడ మా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే ఏది చేయలేం జర్నీలో. ఆహ్, ఎంతో సపోర్ట్ పేరెంట్స్ సైడ్ అవ్వండి, అత్తమామల సైడ్ అవ్వండి, మా వారి నుంచి, మా లిటిల్ మాస్టర్ సుశాంత్ నుంచి అందరికీ కూడా ఒకసారిగా థ్యాంక్ యూ. జాయింట్ ఫ్యామిలీ మాస్టర్స్ చాలా చక్కగా జరుగుతూ ఉండేది. వాళ్ళ నుంచి కూడా ఎన్నో క్వాలిటీస్ నేర్చుకున్నాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎలా అంటే ఆహ్, ధ్యానం జరుగుతూ ఉండేది. ధ్యానం గురించి తెలుసు. ఆహ్, ఎప్పుడూ ఒక భావనలో ఉండేదాన్ని. నా నేనే రైట్ అనే భావనలో ఉండేదాన్ననమాట. అంటే అవతల వాళ్ళు కరెక్ట్ అనే సత్యాలు గూడా ఇక్కడ నేను నా జర్నీలో నేను ఈ నాలెడ్జ్ ద్వారా తెలుసుకుని, అందరూ గ్రేట్ మాస్టర్సే అన్న దానికి వచ్చాను మాస్టర్స్. ఇలా హ్యాపీగా నా జర్నీ జరుగుతుందమ్మా. సంతోషంగా, సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నాను నా ఫ్యామిలీని. వెరీ నైస్. చాలా బాగుంది. అంటే హెల్దీ వాతావరణంలో పెరిగారు. చాలా ధైర్యంగా, అంటే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా ఒక ధైర్యంగా పెంచడం అనేది మీకు జరిగింది. అలాంటి వాతావరణంలో పెరిగారు. చాలా బాగుందమ్మా. ఇక్కడ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ధ్యానం గురించి తెలుసు అని. అంటే అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని గురించి కొంచెం చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎలా అంటే నా జర్నీకి టర్నింగ్ పాయింట్ ధ్యానం అనేది ఎలా అంటే మాస్టర్స్ నా లైఫ్లో మాకు 2008లో మాకు బాబు జన్మించారు. నెక్స్ట్ ఏప్రిల్ 20th అనమాట. 21st మా నాయనమ్మ గారు బాడీ వెకేట్ చేశారు. బాడీ వెకేట్ చేయటము షాక్ మాస్టర్స్ మాకు మా జర్నీలో. అలా జరుగుతూ ఉండంగా కొన్ని నెలలకి మా ఇంట్లో మా మామయ్య గారు చనిపోయారు. మేము పెళ్ళైన కొత్తలో హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సడన్ డెత్ అనమాట, షాక్. దానివల్ల మేము విజయవాడ వచ్చేసి విజయవాడలోనే కంప్లీట్గా సెటిల్ అయిపోయాం. అలా జరుగుతూ ఉంటే ఇంకొక 4 monthsకి మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. ఆయన అంటే మా జర్నీలో పెద్దవాళ్ళు హాయిగా వాళ్ళ గైడెన్స్లో అలా సాఫీగా వెళ్ళిపోతుంది. మేముగా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ పద్ధతిలో ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళం. ఇది ఏ స్టేట్ అంటే మా జర్నీని మేమే సపోర్ట్ చేసుకుంటూ దాని సిచ్యువేషన్ నుంచి బయట పడాల్సిన స్టేట్. ఇక్కడ మా అమ్మమ్మ గారు పెద్ద రోల్ ప్లే చేశారు మా జర్నీకి. ధ్యానం ఆవిడకి అదే సిచ్యువేషన్, అదే సఫరింగ్ కదా మాస్టర్స్. ధ్యాన జీవితం దివ్య జీవితం అనే సత్యము ముందుగానే తెలిసినా ఇంత పెద్ద దెబ్బ తగిలితే గానీ ధ్యానంలోకి మేము ఎంటర్ అవ్వలే. మా అమ్మమ్మ గారు ధ్యానం చేయటము, మా మదర్‌కి ధ్యానం చేయండి నాన్న అంటూ గైడ్ చేయటం. నేను మా అమ్మగారితో పాటుగా ధ్యానంలోకి ఎంటర్ అయిపోయాను హ్యాపీగా. ఆహ్,
ధ్యానం అంటే తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నంలో ఒక్కసారి ఇక్కడ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఈ ధ్యానంలో జర్నీలో హెల్ప్ చేసిన ప్రతి మాస్టర్కి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ సార్ గారితో జర్నీ స్టార్ట్ అయింది మాస్టర్స్. ఎన్నో మంచి విషయాలు అంటే ఆ, ఎలాంటి సత్యాలంటే లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు మారరు. మనమే మన మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మనమే మారాలి. ఈ ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీస్ని పట్టుకొని వాటిల్ని నేను నా జర్నీలో అప్లై చేసుకోవటం వల్ల అండ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ నాకు గుర్తు రావటం మాస్టర్స్ గైడెన్స్తో హెల్ప్తో నేను హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసుకునేదాన్ని. ఇక్కడ పిరమిడ్ మెడిటేషన్ గురించి కూడా మాస్టర్స్, ఎందుకంటే పిరమిడ్లో ధ్యానం అద్భుతం అని తెలుసు. మా అదృష్టం కొద్దీ మాకు కూడా మా అమ్మగారి ఇంట్లో చక్కగా ఒక పిరమిడ్ మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది 2018లో. అక్కడ కూడా చక్కగా క్లాసెస్, జ్ఞానం, ధ్యానం అన్ని పంచడం అనేది జరిగాయి. అలాగే ఇక్కడ పత్రి సార్తో వచ్చినప్పుడు జర్నీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ నాకు ఎప్పుడు క్యాచీగా ఈజీగా ఉండేవి మాస్టర్స్. ఆ, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించాయి. అంటే టఫ్ అనిపించాయి, ఎలా సాధ్యం ఇది అని. అలాంటి వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నా జర్నీకి హెల్ప్ అయినాయి, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్స్. ఇక్కడ నో కామెంట్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫియరెన్స్, ఇది భలే ఛాలెంజింగ్గా ఉండేది మాస్టర్స్. ఎలా ఎలా అంటే అనవసరంగా మాట్లాడేటప్పుడల్లా ఈ పాయింట్స్ అన్నీ గుర్తొచ్చాయి. ఇంటర్ఫియర్ అవ్వాలనుకునేటప్పుడల్లా ఈ పాయింట్స్ గుర్తొచ్చేది అనమాట. అక్కడితో ఆ క్లాషెస్ అవ్వండి, పెద్ద ప్రాబ్లంగా అవ్వాల్సినవి కూడా హ్యాపీగా అక్కడితో కట్ అయిపోయి ఆనందంగా లీడ్ చేస్తూ ఉండేదాన్ని. అలాగే ఇంకా ఆ, పంచితే పెంచబడుతుంది చెప్పాను కదా మాస్టర్స్. నాలెడ్జ్ అనేది, ప్రేమ అనేది ఎప్పుడు పంచుతూ పెంచుతూ ఉండాలి. అది స్ప్రెడ్ చేసే కొద్దీ మనలో గ్రోత్ పెరగటము, దాని నుంచి మనం ఒక బ్లిస్ స్టేట్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం మాస్టర్స్. ఇలాగే జరుగుతుండగా మా అమ్మగారు సార్తో కలిసి చాలా ప్రయాణాలు, చాలా క్లాసెస్కి వెళ్తూ ఉండేవారు. నాకు కూడా అలాగే వెళ్ళాలనిపించేది, కానీ వెళ్ళటానికి పాసిబిలిటీ ఉండేది కాదు. అలాగా మనం ఎప్పుడు తలుచుకుంటాం కదా మాస్టర్స్, చక్కగా ఒక బాబా బుక్ ఓపెన్ చేయంగానే మనకి కావాల్సిన సొల్యూషన్ వస్తుంది అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా పత్రి గారి మెసేజెస్ చూస్తుండంటే మాస్టర్స్, మీరు ఒక సెషన్ అవ్వండి, ఒక క్లాస్ అవ్వండి, విన్నారు అనుకోండి, అది మీకు అవసరమైతే వింటారు. అదే కనుక మీరు వినలేదు అనుకోండి, మీకు అది అనవసరమైన అయి ఉండొచ్చు, లేదా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమైనా అయి ఉండొచ్చు. అక్కడ అనవసరం అంటే మాస్టర్స్ మన ఎనర్జీ లెవెల్కి సూట్ కాకపోతే అప్పుడు మనం అది రిసీవ్ చేయలేము అన్న సత్యాన్ని తెలుసుకున్నానమ్మా. బాగుంది మేడం, బాగుంది. ఆ, ఇంకొంచెం మీ ప్రయాణం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాము. ఎస్ ఆ, అమ్మా. అంటే మనకి సరోజమ్మతో మీ పరిచయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు బీవైఎంలోకి ఎప్పుడు వచ్చారు? ఎస్ అమ్మా, ఎస్, థ్యాంక్ యూ అమ్మా. ఆ, ఎలా చెప్పాలమ్మా, అసలు ఎంత అద్భుతం. నా జర్నీకి ఇంకొక బిగ్ స్టెప్ అనుకోవాలమ్మా. ఆ, మేము కడతాల్కి ప్రతి ఇయర్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు 2019లో నేను సరోజమ్మని కలిశాను. ఆవిడ మాట్లాడే తీరు అవ్వండి, పంచే ఆ ప్రేమతత్వం అవ్వండి, స్టేజ్ మీద పర్ఫామ్ చేసే ఆ విధానం అవ్వండి, ఎంత ఇన్స్పైరింగ్గా ఉండేదో. ఒక్క లేడీ అన్ని రోజులు అసలు అంత అనర్గళంగా ఎలా చేయగలిగారు అని ఆశ్చర్యపోతూ ఉండేదన్న. ఎవరా మాస్టర్ అని అక్కడే తెలుసుకోవటం, ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చారనుకోవటం చాలా బ్లిస్గా ఫీల్ అయ్యాం. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మాకు ఆపర్చునిటీ రావటం, వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ అయ్యాయి అంటాం, దాంట్లో మేము జాయిన్ అయ్యామమ్మా. అక్కడ మా ప్రయాణము ఆ, చక్కగా మా సుశాంత్ అడిగాడు, సీతాయినం క్లాసెస్ అని జరుగుతున్నాయంటమ్మా, ఈ క్లాస్ ఒకటి విందామా అని. సెషన్స్ పెట్టుకుని వింటున్నాం మాస్టర్స్. హ్యాపీగా సీతమ్మ వారి స్టోరీ, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో మేము మా జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. అలా జర్నీ స్టార్ట్ చేసి అక్కడ చాలా అద్భుతంగా ఉందమ్మా.
ఎన్నో తెలియని సత్యాలను మీరు చెప్తున్నారు ఇక్కడ మాకు ఈ బుక్ ద్వారా అంటూ మాట్లాడాను అమ్మతో అక్కడ డిస్కషన్ క్లాస్ వచ్చినప్పుడు. అప్పుడు అమ్మ అన్నారు క్యాజువల్గా, మీలాంటి వాళ్ళు వర్క్ చేయొచ్చు కదా నాన్న అని. ఓకే అమ్మ అనేసానమ్మా, అంతే. అది ఏంటి ఎందుకు ఎలా కూడా తెలియదు. అలా నేను సరోజమ్మ గారి ప్లాట్ఫామ్లోకి నేను ఇంట్రెస్టెడ్ అమ్మ అంటూ నా నెంబర్ని నేను ఆవిడకి షేర్ చేయటం, ఫర్దర్గా కొత్త ప్రాజెక్ట్స్ ఇక్కడ మా బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్లో ఎలా అంటే మాస్టర్స్, మన మాస్టర్స్ భూమి మీదకి రావాలనుకునే వాళ్ళ గురించి కానించి మాస్టర్స్ 99+ ఆఫ్టర్ ఇయర్స్ కూడా సంబంధించి ప్రతి ఒక్క మాస్టర్కి రిలేటెడ్ క్లాసెస్ ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి మాస్టర్స్. ఇది స్పెషల్ థింగ్ ఆఫ్ బియాండ్ యర్ మైండ్ ఫౌండేషన్ మాస్టర్స్. అలా జరుగుతుండగా మొదటి ప్రాజెక్ట్ క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అకాడమీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందమ్మా. సో అలా నేను ఆ ప్రాజెక్ట్లో ఎంటర్ అవ్వటము, అక్కడ ఆ ప్రాజెక్ట్ మీద కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ చేయటము జరిగిందమ్మా. ఇలాగా వెళ్తూ ఉంటే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా, నేను అమ్మ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి నేర్చుకునే, అవి కూడా మీతో షేర్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఫస్ట్ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ, జ్ఞానం ధ్యానం రెండు కళ్ళు లాంటివి అని చెప్పారు. చెప్పగానే అసలు ఫస్ట్ అర్థం కాలేదు, ఎలా సాధ్యము, ఎందుకు అది అలా అన్నారని. ఆవిడ ఆ, ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మా మా స- మా అమ్మ సరోజమ్మ కూడా వాళ్ళు చెప్పే విధానము, చెప్పే కంటెంట్ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో అందరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలా కూడా అమ్మ నాకు బాగా దగ్గర అయ్యారమ్మా. నాకు బాగా ఇష్టం కలిగింది ఆవిడ మీద. అయితే అక్కడ రావణాసులు వారి గురించి ఆ, తెలుసు కదా నాన్న. రామలాసులు వాడు ఎలా ఎంత ధ్యానం చేశారు ఆయన, జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన జర్నీ అలా అయిపోయింది. అలాగే రాముల వారిని తీసుకుంటే ధ్యానం జ్ఞానం ఉండటం వల్ల ఎంత ట్రాక్లో దారి తప్పినా కూడా మళ్ళా వాళ్ళు దారికి తెచ్చుకోగలిగారు. అలా ఈజీ ఎగ్జాంపుల్తో చెప్పటము నాకు చాలా ఆనందం కలిగిందమ్మ. ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఎన్నో పాయింట్స్ మాస్టర్స్ అమ్మ నుంచి నేను నేర్చుకున్నవి ఎలా అంటే, ప్రతి క్షణం ప్రస్తుత క్షణంలో జీవించాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ఎప్పుడు కూడా మనము పాస్ట్ గురించి ఆలోచించామంటే డిప్రెషన్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. మనము ఫ్యూచర్ గురించి ఆలోచించామంటే యాంగ్జైటీనెస్లో ఉన్నట్టు. అదే ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టు, ఇక్కడే ఉన్నట్టు అనే ఫ్యాక్ట్స్ని నేను నేర్చుకున్నాను మాస్టర్స్. ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఇంకా వేరే ఎలా చెప్పాలంటే, మనము ఏ పని చేసినా అసలు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ మాస్టర్స్. ఎలా అంటే, ఈ భూమి మీద మనం వచ్చిందే జీవించటానికి, ఆనందంగా జీవించటానికి వచ్చే అనే సత్యం అన్నమాట. వెరీ మిరాకిల్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి లోటుగా అనిపించే వాళ్ళం లేదు. ఎవ్రీ డే మనం వచ్చింది హ్యాపీగా బతకటానికి. ప్రతిరోజు కూడా మనకు తెలియనిది ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటే అది మనకి ఆనందాన్ని, హ్యాపీనెస్ని ఇస్తుందనే ఫ్యాక్ట్ తెలుసుకున్నానమ్మా. ఇలాగా ఆ, ఎన్నో ఆనిముత్యాలు ఉన్నాయమ్మా. మరికొన్ని ఎలా అంటే, పిల్లల్లో కానీ ప్రేమతత్వంతో ఉండటం కానీ ఆ, ఎన్నో విషయాలు మాస్టర్స్. ఇంకా మెయిన్ నా జర్నీలో శ్వాస ఎలాగో అలా నేను అలవాటు చేసుకున్న కొన్ని పాయింట్స్ ఎలాంటివంటే, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్కి వచ్చేసరికి ఎలా అంటే, ప్రతి క్షణం ప్రతి దానికి గ్రాటిట్యూడ్. నేను వాడే గ్యాడ్జెట్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను, కిచెన్లోకి వెళ్తే కిచెన్లో థింగ్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను మాస్టర్స్. కృతజ్ఞత ప్రతి ఒక్క మాస్టర్కి, కృతజ్ఞత అనేది ప్రతి థింగ్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి చెప్తే చాలు. కొన్నిసార్లు మాస్టర్స్ మా ఇంట్లో మా డోర్స్ కానీ మా బండి కానీ నేను లవ్ యూ కానీ థ్యాంక్ యూ కానీ చెప్పితే వర్క్ అవ్వవు. వెంటనే ఓ నేను లవ్ యూ చెప్పలేదా అని ఫీల్ అయ్యి వెంటనే వాటికి చెప్తూ ఉంటాను. ఇంత
ఎనర్జీ అనేది అంత ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్ అనేది అంత ఇంపార్టెంట్ మాస్టర్. నెక్స్ట్ నా జర్నీలో బాగా హెల్ప్ అయింది ఫర్గివ్నెస్. అన్వాంటెడ్గా మన జర్నీలో అన్నెసరీ వర్డ్స్ ఎన్నో మాట్లాడుతూ ఉంటాం మాస్టర్స్. అది మనుషులకైనా అవ్వండి, వస్తువులైనా, ఏ విషయమైనా. ఏదైనా మన జర్నీలో మిస్ అయిన థింగ్స్, నాకైతే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి మాస్టర్స్. ఈ ఫర్గివ్నెస్ అనేది తెలుసుకోగానే వెంటనే ఎంతో హ్యాపీనెస్ ఫ్రెండ్స్. నేను ఎన్నో విషయాలు, ఆ, వస్తువు ఒకటి పోయింది అనుకోండి మాస్టర్స్, వెంటనే హోల్ హార్టెడ్గా సారీ నాన్న, నేను అన్నోన్ అవ్వండి, తెలుసు కానీ తెలియని కానీ మిమ్మల్ని హర్ట్ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పటము, ఏదైతే మిస్ అయినాయో అవి నాకు హ్యాపీగా కనపడటము జరిగేది మాస్టర్. ఇంకా ఎరుక విషయానికి వస్తే ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఎరుక తప్పామా అప్పుడు మనకి స్టోరీలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం సాక్షిలో కూడా వింటున్నాం, ప్రతి క్షణం ఎరుకలోనే ఉండాలి. సరెండర్నెస్ అనేది చక్కగా మనకి అమ్మ జింక స్టోరీ రూపంలో చెప్పారు మాస్టర్స్. అదే కాదు, ఇప్పుడు మనం మన కొత్త కాన్సెప్ట్స్ సాక్షిలో కూడా తెలుసుకున్నాం. సుడిగుండంలో ఉన్నప్పుడు సెంటర్లో ఉంటే మనకి ఎక్కడ ఏది జరగదు, సేఫ్గా ఉంటామని అమ్మ చెప్పిన ఎగ్జాంపుల్స్ నా జరిగే నా జర్నీలో జరిగే ప్రతి థింగ్కి కూడా నేను ఇలాగా అప్లై చేసుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నానమ్మా. ఇట్లా నేను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాను. సరోజమ్మతో ఇంకా ఎన్నో మధురమైన విషయాలు అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సమయాభావంతో నేను ఇక్కడితోనే ఆపుతున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మతో జర్నీ చాలా స్టార్ట్ అయింది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీతో పాటు మీ అమ్మగారు కూడా ఇందులో కలిసి జర్నీ చేశారా? ఆవిడ ఇందులోనే ఉన్నారా లేకపోతే డ్రాప్ అయ్యారా అమ్మ? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాతో పాటే మా అమ్మగారు కూడా నా జర్నీలో ఉన్నారమ్మా. మేమిద్దరం కలిసి సిసిసి ప్రాజెక్ట్స్లో అద్భుతమైన కాన్సెప్ట్స్ అన్నీ చేయటం జరిగేది. అలా జరుగుతూ ఉండగానే రీసెంట్గా 2023లో మా అమ్మగారు బాడీ వెకేట్ చేశారు. ఆ సమయంలో సరోజమ్మ వసుదైవ కుటుంబం నుంచి, బీవైఎం మాస్టర్స్ నుంచి నాకు ఏదైతే కావాలో ప్రేమ అవ్వండి, సపోర్ట్ అవ్వండి, అన్కండిషనల్గా దొరికింది మాస్టర్స్. ఈ క్షణం ఈ రోజున ఇలా నా జర్నీ నేను గడుపుతున్నాను అంటే దానికి కారణం మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. మరి ఇందాక అన్నారు కదా ట్రిపుల్ లో ఇట్లా జాయిన్ అయ్యాను అన్నారు. అంటే మన బీవైఎంలో అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వాటిలో మీరు ఏమి నేర్చుకుంటున్నారు, మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు, వాటి గురించి కొంచెం చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ అంటేనే ఇందాక కన్వే చేశాను, సర్వీస్ ఓరియంటెడ్ ఫౌండేషన్ మాస్టర్స్. ఇక్కడ ఎటువంటి మనీ కూడా తీసుకోరు. ఇక్కడ చేసే ప్రతి క్లాసు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జరిగే క్లాసెస్ ఏమేంటి, నాకు ఎలా ఉపయోగపడినాయి అంటే, ముందుగా ట్రిపుల్ సి క్లాసెస్ మాస్టర్స్. నాకు చిన్నతనం నుంచి పిల్లలతో గడపటం అంటే చాలా ఇష్టం. సో క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అకాడమీ అనేది పిల్లల కోసం రన్ చేసే హోలిస్టిక్ స్కూల్ మాస్టర్స్. ఎలాంటిదంటే ఇక్కడ బుక్స్లో దొరికే నాలెడ్జ్ కాదు, వాళ్ళ జీవితానికి హెల్ప్ చేసే నాలెడ్జ్ని ఇక్కడ షేర్ చేయటం జరుగుతుంది. మనం పిల్లలకి షేర్ చేస్తాం అన్నమాట. అలా వెళ్తూ ఉండగా మాస్టర్స్ నా జర్నీలో లిటిల్ బుద్ధాస్, ఇది ఈ ట్రిపుల్ సి బ్యాచ్లో ఆఫ్టర్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అయిన మాస్టర్సే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉన్న మిగతా మాస్టర్స్ అందరికీ మెడిటేషన్ గైడ్ చేయడానికి జరిగే క్లాస్ మాస్టర్స్. ఇక్కడ రోజుకి 4 సెషన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. పిల్లల కోసం ఓన్లీ పిల్లలే గైడెన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ నా జర్నీలో బియాండ్ ద మైండ్ బీవైఎంలో నాకు హెల్ప్ చేసిన ప్రాజెక్ట్ ఇన్నర్ చైల్డ్ ఫ్రెండ్స్. ఎలా అంటే ఇన్నర్ చైల్డ్ అంటే మన చిన్నప్పటి నుంచి మనం
మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్న అన్వాంటెడ్ ఎనర్జీ. ఎలా అంటే మాస్టర్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ నేను. నాకు చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ నువ్వు ఎప్పుడు డిపెండెంట్ అని అనేవారు. అది నాకు చాలా హర్ట్ అయ్యేది. అదేంటి మాస్టర్ ఎందుకు నన్ను అలా అన్నారు? దానిని నేను ఇన్నర్ చైల్డ్ క్లాస్లోకి వచ్చి వాళ్ళ ఐ మీన్ దాని నుంచి నేను హీల్ అయ్యాను మాస్టర్స్. అంటే ఇక్కడ చిన్నతనం నుంచే ఎవరి వర్షన్ వాళ్ళు కరెక్ట్ అని తెలిసినా కూడా కొన్ని పాయింట్స్ మనకి స్టక్ అయినప్పుడు ఆ అన్వాంటెడ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి రిలీజ్ వస్తుందో అప్పుడు మనం దాని నుంచి బయటపడలేం అనమాట. అలాగా ఆ డిపెండెంట్ అనే కాన్సెప్ట్ నుంచి కూడా ఇలాగ చాలా మాస్టర్స్ నా జర్నీలో ఎన్నో విషయాలకి నాకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వర్క్షాప్ అనేది హెల్ప్ అయింది. నెక్స్ట్ నాకు సహేలి మాస్టర్స్. సహేలి ఎలా అంటే ఫ్రెండ్లీ నేచర్. సహేలి అంటేనే తెలుస్తుంది కదా మాస్టర్స్, హ్యాపీగా పిల్లలతో అలా ఐ మీన్ ఫ్రెండ్షిప్ అని అలా కదా, సహేలి తత్వం, అక్క చెల్లెల తత్వం అలాగా. అయితే ఇక్కడ ఈ సెషన్స్ ఓన్లీ లేడీస్కి ఇక్కడ హ్యాపీగా వాళ్ళ షేర్ చేసుకోవాలి. ఒక మనిషి ఏదైనా వినాలనుకుంటే అక్కడికి వచ్చి చెప్పుకుంటే వినే మాస్టర్స్, వినటానికి రెడీగా ఉన్న మాస్టర్స్ చాలా మంది ఉంటారమ్మా. హ్యాపీగా వాళ్ళ హిడెన్ పెయిన్స్, సీక్రెట్స్ రిలీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా సహేలీ సెషన్లో ఎలా అంటే మా మదర్ బాడీ వెకేట్ చేశారు కదా మాస్టర్స్. అక్కడ నేను ఇప్పుడు దాకా ధైర్యంగా ఉండేదాన్ని, ఒక్కసారిగా భయం అనేది వచ్చింది నా జర్నీలో. ఎలా అంటే మా బాబు బయటికి రోడ్ క్రాస్ చేస్తుంటే కూడా నాకు చూడాలంటే భయం వేసేంత భయం చేరుకున్నా. ఎప్పుడైతే నేను ఈ సహేలీ సెషన్లో ఓపెన్ అయి చెప్పుకున్నానో నాకు నా లోపల ఉన్న భయాన్ని నేను తగ్గించుకున్నాను. చాలా రిలీవ్ అవుతాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ పెయిన్ బాడీ కూడా మాస్టర్స్ ఇక్కడ ఈ విషయంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలాగా జరుగుతూ ఉండగా నెక్స్ట్ సంగాస్ అనే ప్రాజెక్ట్ మాస్టర్స్. సంగాస్లో మనకి చక్కగా 4 క్లాసెస్, 4 సంఘాస్ ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో నేను ఆ, ఎలా అంటే ఒక కాన్సెప్ట్ మీద డౌట్లు అవ్వండి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా చక్కటి డిస్కషన్స్ జరుగుతాయి. అట్లా దాని నుంచి నేర్చుకున్నా. ఇంతే కాకుండా బీవైఎంలో ఇంకా ఐ మీన్ ఇండిగో యూత్ ప్లాట్ఫామ్ పిల్లల కోసం, యూత్ జనరేషన్కి, టీనేజర్స్కి అలాగా చెప్పాను కదా మాస్టర్స్. ఫస్ట్ 0 to ఇన్ఫినిట్ అందరికీ అన్ని క్లాసెస్. ప్రతి క్లాస్లోనూ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన జర్నీలో అవసరమైనప్పుడు వాటిల్ని అప్లై చేసుకుంటే హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్రతి విషయంలో కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది మాస్టర్స్, ప్రతి క్షణము కూడా ఇలా జరుగుతూ ఉందమ్మా. థ్యాంక్ యూ. పేరెంటింగ్ సెక్షన్లో వాటిల్లో మీరు ఒక తల్లిగా ఏమి నేర్చుకున్నారు? మీ బాబుతో మీరు ఎలా ముందుకు ప్రయాణం జరిగింది? కొంచెం చెప్పండి అమ్మ. ఎస్ అమ్మా. ఇక్కడ పేరెంటల్ సెషన్ అనేది మోస్ట్ టర్నింగ్ పాయింట్ మాస్టర్స్. ఒక చిన్న స్కిట్ రూపంలో మీకు చూపిస్తాము. ఇప్పుడు నేను మా బాబు తెర ముందుకి వస్తున్నాం. వెల్కమ్ మాస్టర్స్. హాయ్ మా. ఏంట్రా, ఏం చేసావు? ఎగ్జామ్ సరిగ్గా రాయలేదమ్మా. ఏ చదువుకున్నా కానీ క్వశ్చన్స్ సరిగ్గా రాలేదు. చదువు అసలు నువ్వు ఎక్కడ చదివావురా? ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తున్నావు కదా. అవునమ్మా, చదువుతున్నాను. ఎక్కడా? ఇందాక ఫోన్ చూసావు, వెళ్ళే ముందు ఫోన్ చూసుకున్నావు, అవునా కదా? డివైస్ సుష్మా మేడం, సుష్మా మేడం, సుష్మా Yes, మేడం, ma'am. 1 minute మేడం. సరైన టైంకి మా సుశాంత్ మాస్టర్ వచ్చారు. సుశాంత్ మాస్టర్ దగ్గర కూడా మేము కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. వెల్కమ్ సుశాంత్ మాస్టర్. వెల్కమ్ మ్యామ్. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు సుశాంత్, మాది విజయవాడ అండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సరోజా మ్యామ్ అండ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సుశాంత్. వెల్కమ్ టు బీవైఎం, వాయిస్ ఆఫ్ బీవైఎం.
ఇక్కడ విత్ యువర్ పర్మిషన్ మాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి యూత్ కి ఉపయోగపడే విధంగా. మీరు ఓకే మ్యామ్. చెప్తారా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. అంటే మీ బాల్యము, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ తో నీకున్న రిలేషన్షిప్ ఎలా ఉండేది? కొంచెం చెప్తావా నాన్న? ఎస్ మ్యామ్. ఫస్ట్ గా నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అనేది మా ఇంట్లో నాకు అలవాటు చేశారనమాట. సో నాకు ప్రతి ఇయర్ ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నాయో అప్పటికి అన్ని మినిట్స్ నాకు మెడిటేషన్ చేయమని చెప్పేవాళ్ళు. సో నాకు అలా మెడిటేషన్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. సో దానివల్ల నాకు మెడిటేషన్ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ నేర్పించారనమాట. సో నేను మెడిటేషన్ చేస్తూనే పెరిగాను. అండ్ ఇంట్లో కూడా మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాతయ్య అందరూ చాలా బాగా నాకు ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ అన్ని చిన్నప్పటి నుంచి నేర్పించారు. సో నేను రైట్ ట్రాక్‌లో గ్రో అవుతున్నానని నేను ఫీల్ అవుతున్నాను. నాకు ఎప్పుడైతే డౌట్స్ వచ్చినా, టెన్షన్‌గా అనిపించినా అమ్మ దగ్గరికి గానీ, నాన్న దగ్గరికి కానీ ఎళ్లి చెప్పుకుంటే వాళ్ళు నాకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు. నాకు ఫ్యూచర్‌లో ఎలా అయితే ఉండేదో నా పాత్ మీద నాకు క్లారిటీ వచ్చేదనమాట. సో దానివల్ల నేనెప్పుడూ వాళ్ళకి థాంక్‌ఫుల్‌గానే ఉంటాను. దాని తర్వాత మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళు ముగ్గురు నా లైఫ్‌లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. నాకు లైఫ్‌లో ఉన్న చాలా ఇంపార్టెంట్ మోరల్ లెసన్స్ గానీ, ఏదైనా కొత్త కథలు గానీ, నాకు కథల ద్వారా నేర్పించేవాళ్ళనమాట. సో నాకు ఇంకా లెర్నింగ్ అనేది చాలా బాగా జరిగేది. చిన్నప్పటి నుంచి మాకు సండే బుక్ అని వచ్చేదనమాట. ప్రతి సండే అమ్మమ్మ ఇంటికెళ్తే అమ్మమ్మ నాకు ఆ కథ చదివి, ఆ కథలో ఉన్న మోరల్ నేర్పించేదనమాట. సో నాకలా కథలు చదవటం, స్టోరీస్ నరేట్ చేయటం ఇవన్నీ చాలా ఇష్టం. నేనిలా నేర్చుకున్నాననమాట. ఇది నా భాగ్యం. వెరీ నైస్ నాన్న. చాలా బాగుంది. అంటే చిన్నప్పటి నుంచే నీకు ఎడ్యుకేషన్ తో పాటు మెడిటేషన్ అనేది కూడా నీ లైఫ్ లోకి వచ్చేసింది. అవును. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలోనే నీ ప్రయాణం అంతా జరుగుతూ వచ్చింది. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరి దగ్గర నుంచి కూడా. యెస్. యెస్. అంటే ఇప్పుడు ట్రిపుల్ సిలో నువ్వేం నేర్చుకున్నావు అక్కడ? దానిని నీ జీవితంలో ఎలా అప్లై చేసుకున్నావు? యెస్ వాటి మ్యామ్. గురించి కొంచెం చెప్పునా? యాహ్! మన ట్రిపుల్ సీలో ఏదైతే మెయిన్ 4 పిల్లర్స్ ఉన్నాయి కదా! గ్రాటిట్యూడ్, అవేర్‌నెస్, ఆహ్, సరెండర్, ఫర్‌గివ్‌నెస్. ఈ 4 దీంతో పాటు నేను సీసీసీలో నాకు చాలా నచ్చిన 'జొనాథన్ సీగల్' కథ ఇంకా ఆహ్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. వీటిలో ఏదే ఈ ఫస్ట్ 4 పిల్లర్స్ గురించి చెప్దాం అనుకున్నాను. ఫస్ట్‌గా అవేర్‌నెస్. ఎరుకలో ఎప్పుడు మనం ఉండాలి. అప్పుడు ఉంటే మనకి కాన్సంట్రేషన్ అనేది ఫుల్‌గా ఉంటుంది. నేను ఏదైనా రివైజ్ చేసేటప్పుడు ఎరుకలో ఉండేలా చూసుకుంటాననమాట. సో దట్ నా థాట్స్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా నేను ఫాస్ట్‌గా రివిజన్ చేయగలుగుతాను. అండ్ మోర్ టైమ్స్ నాకు రివైజ్ చేసుకోవటానికి ఒక టాపిక్‌కి ఉంటుంది. దాని తర్వాత ఫర్‌గివ్‌నెస్. ఇప్పుడు చూసారుగా అమ్మ నా మీద ఎలా కోప్పడిందో. ఇప్పుడు నేను అమ్మని ఫర్‌గివ్ చేసేసాననుకో నాకింకా అసలు కోపం అనేదే ఉండదు అమ్మ మీద. చాలా హాయిగా ఉంటుంది. అమ్మ నేను కూడా చాలా కామ్‌గా ఇంకా కన్వర్స్ చేసుకుంటాము. నేను ఇంక అక్కడే వదిలేస్తాను ఆ విషయాన్ని. దాని తర్వాత ఫర్‌గివ్‌నెస్. ఫర్‌గివ్‌నెస్ తర్వాత గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఎలా అంటే, నాకెప్పుడైనా ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ ఆ సబ్జెక్ట్ రెస్పెక్టివ్ టీచర్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా అనమాట. సో, అప్పుడు నేను గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు, ఆ సబ్జెక్ట్ నాకింకా బాగా ఎక్కిద్దనమాట. సో, నేను ఆ సబ్జెక్ట్‌తో కన్వర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకప్పుడు. సో, ఇలా నేను ఎప్పుడైతే రివైజ్ చేసుకున్న ఎగ్జామ్‌కెళ్ళే ముందు, ఆ ఎగ్జామ్‌కి, ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి థాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాననమాట. దాని తర్వాత సరెండర్. ఇన్ని విషయాలు చేస్తా కదా! సో, ఇంకా నేను నా ఫుల్ ఇచ్చినప్పుడు నేనింక యూనివర్స్‌కి సరెండర్ అయిపోతా. ఇంకా ఏదైనా యూనివర్స్ చూసుకునిద్దని వెళ్ళిపోతాను. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల నేను ఎగ్జామ్ అనేది రాస్తా అనమాట. దాని తర్వాత 'జొనాథన్ సీగల్' స్టోరీ. ఆ స్టోరీలో ఒక పక్షి కథ గురించి చెప్తారనమాట. ఒక సీగల్. అది ఎలా అయితే హైయెస్ట్ పీ పీక్ దాకా ఎగిరింది. తన జీవిత కథ గురించి చెప్తారు. దాంట్లో నాకు నచ్చిందేంటంటే, అది ఎప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా కూడా గివ్ అప్ అనేది ఇవ్వదు. ఎన్ని సార్లైనా ట్రై చేసిద్ది అంటిల్ ఇట్ సక్సీడ్స్. అసలొక పక్షి అంత చేయగలిగినప్పుడు, ఒక మనిషి మనం ఇంకెంత చేయగలమని నాకు దాంట్లో అనిపిచ్చి, ఎప్పుడైతే నేను డల్‌గా ఉంటానో నాకది మోటివేషన్ లాగా ఉంటుందనమాట.
ఇలా నేను నన్ను మోటివేట్ చేసుకుంటాను. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత పెయిన్ బాడీ ఇంకొక ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే నాకు వెదర్ చేంజ్ అయితే నాకు మమ్మీకి జలుబు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాకు అదొక డిసీజ్ ఉంది అలాగనమాట. సో మేము ఏం చేస్తామంటే మా బాడీకి మేము చెప్పుకుంటాం, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్, ప్లీజ్ లీవ్ మై బాడీ అని. అలా మా బాడీతో మేము కన్వర్స్ చేసుకున్నప్పుడు ఆ బాడీ అనేది మన మాట విని మనకి ఉపశమనాన్ని కలిగించిద్ది. ఎప్పుడైనా నాకు ఫీవర్ వచ్చినా కూడా, ఏదైనా దెబ్బ తగిలినా, నా బాడీకి నేను సారీ అని చెప్పుకొని, ఆ ఎక్స్‌పీరియన్స్‌కి థాంక్ యూ చెప్పి లీవ్ అయ్యమని చెప్పినప్పుడు, ఆ ఎక్స్‌పీరియన్స్ నన్ను త్వరగా లీవ్ అయితే నాకు రికవరీ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇలా నేనెప్పుడూ నా పెయిన్ బాడీ చెప్పుకుంటాను. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. ఈ అంటే నువ్వు ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల నీకు ఎగ్జామ్స్ ముందు భయము అనేది లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తున్నావు. తర్వాత జనార్దన్ సీగిల్ ద్వారా ఏంటంటే మనకి ఏది కావాలి అనే దాన్ని నిర్ణయించుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అనేది కూడా నేర్చుకున్నావు కదా. ఆ, నిజంగా చాలా మంచి మంచి విషయాలు చెప్పావు. మరి ఇప్పుడు ఇంత ప్రయాణం తర్వాత అమ్మది నీది బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఒక చిన్న స్కిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా. హాయ్ రా, ఏంట్రా, ఏంటి సంగతులు? ఎగ్జామ్ సరిగ్గా రాయలేదమ్మా మొన్న. అవునా, ఏంట్రా, ఏమైంది? చదివావుగా చాలా బాగా. అంటే వాళ్ళు క్వెషన్స్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా చేస్తా. ఒకసారి పేపర్ రివ్యూ చేసుకొని దాని తర్వాత వేరే చూస్తా. అరే రే, టైం వేస్ట్ రా, నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉంది కదా. ఇలా వేస్ట్ చేయకు, పాస్ట్ కదా మనం తెలుసుకున్నాం కదా, పాస్ట్ గురించి థింక్ చేయకూడదు, ప్రెసెంట్ గురించే ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ సబ్జెక్ట్ ఏంటో దాని గురించే ఫోకస్ చేయి. ఫస్ట్ కాసేపు రిలాక్స్ అవ్వు, తర్వాత బుక్ తీసి చదువుకో, తర్వాత కాసేపు గ్యాడ్జెట్ చూసుకో. ఓకే, హ్మ్. ఇలా అయితే రేపు ఎగ్జామ్ కూడా బాగా రాయగలుగుతాం. ఇక్కడ మనం రికవర్ చేయలేదు కదా, సో దానిని ఈ ప్రెసెంట్ ఎగ్జామ్ తో మనం కంప్లీట్ చేసుకో. ఓకేనా, ఓకే. మనం పాస్ అయితే చాలేరా. సో ఇట్లా ఉంటుంది మాస్టర్స్ మా జర్నీ. సో ఒక ఓకే మాస్టర్స్, అమ్మ మీకే, ఓవర్ టు యూ. బాగుంది, బాగుంది, బాగుందమ్మా. అంటే నిజంగానే స్పిరిచువల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కేవలము చదువు ఒక్కటే కాదు, తన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది తెలుసుకుంటే ప్రతి మనిషి తన జీవితాన్ని ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాడు అనేది ఆ, మీ మాటల ద్వారా ఇక్కడ బీవైఎంలోని నేను కూడా అర్థం చేసుకోవటం జరుగుతుందమ్మా. చాలా బాగుంది. ఇక్కడ మీ ఇద్దరిది విన్న తర్వాత పేరెంటింగ్ సెక్షన్ లో దాని గురించి ఇంకా మీరు వివరంగా చెప్తే మాకు వినాలని ఉందమ్మా. ఎస్ మ్యామ్. ఎలా అంటే ఇప్పుడు దాకా నేను ఇంతమంది గ్రేట్ మాస్టర్స్ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే, పేరెంటల్ సెషన్ మాస్టర్స్ ఆ పేరులోనే ఉంది కదా, పేరెంట్స్ అనే వాళ్ళం మనం కూడా ఫస్ట్ టైమే అవుతాము అనే సత్యాన్ని సరోజమ్మ నాలెడ్జ్ ద్వారా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఎలా అంటే పిల్లలు అప్పుడు దాకా మనకి జర్నీలో పేరెంటింగ్ అనేది తెలియదు, అది ఎలా జరుగుద్ది, దానికి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ పాయింట్ తెలియదు మనకి. మనం కూడా అప్పుడే బేబీ పుట్టినప్పుడే మనం కూడా ఆ సెషన్లో ఎంటర్ అవుతాము. అండ్ ఇక్కడ ఇన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ అంటే మాస్టర్స్, పిల్లలు ఉన్నతమైన సోల్స్, మనగన్నా ఎదిగిన ఆత్మలు అనే సత్యాన్ని ఇక్కడ క్లాస్లోనే తెలుసుకున్నాను మాస్టర్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఐ మీన్ మన పిల్లలు పేరెంట్స్ ని చూస్ చేసుకుంటారనే పాయింట్, అదైతే నాకు షాకింగ్ పాయింట్. అసలు ఎప్పుడు తెలీదు. న్యాచురల్ అలా అనుకున్నానే కానీ పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు అంటే, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామన్న నమ్మకంతో వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారనే ఫ్యాక్ట్ అక్కడ నేను తెలుసుకున్నాను మాస్టర్. అలా తెలుసుకుని నన్ను నేను మార్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంటల్ అంటే మదర్ ఒకటి కాదు, పేరెంట్ అంటేనే ఇద్దరు మాస్టర్స్, మదర్ ఫాదర్ టుగెదర్. ఆ వచ్చిన లిటిల్ మాస్టర్ని అర్థం చేసుకుంటూ మనల్ని మనం
వాళ్ళ ఫ్రీక్వెన్సీకి వాళ్ళ నాలెడ్జ్ మనం ఎంతైతే సపోర్ట్ చేయగలమో అలా వెళ్ళాలనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకున్నానమ్మా. అలాగే ఇక్కడ నేను ఎలా అంటే ఇప్పుడు నేను మా బాబు కోవిడ్ టైంలో మాకు ఈ పేరెంటల్ సెషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి మాస్టర్స్. అప్పుడు ఎలాగా అంటే నేను ఫుల్ క్లాసెస్ జరుగుతూ ఉండేవి, వెంటనే బాబు స్క్రీన్స్ మార్చేసి చక్కగా క్లాస్ వినకుండా ట్రాక్ అవుట్ ఆఫ్ ద ట్రాక్ అవటం, లిటరల్లీ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకునేవాళ్ళు. అసలు వాడికి నేనెందుకున్నాను అనేంత కచ్చి కోపం నాకు వాడి మీద. ఆ టైంలో స్పిరిచువల్ పేరెంటల్ క్లాస్ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని కరెక్ట్ చేసుకోవటానికి అనే క్లాస్లో నేను జాయిన్ అవటం జరిగింది మాస్టర్స్. ఇలా చెప్తున్నాను కదా, మనకన్నా మన కిడ్స్ అనేవాళ్ళు ఉన్నతమైన సోల్స్, వాళ్ళకి మనం ఎల్లప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఫుడ్ పెట్టామా, అది చేసామా, ఈ గిఫ్ట్ ఇచ్చామా, ఇంతతో చాలదు, ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి అనేది నేను తెలుసుకున్నాను. అది నా జర్నీలో నేను తెలుసుకోవటము. అంత టామ్ అండ్ జెర్రీగా ఉండే నేను మా బాబు ఇప్పుడు సిచ్యుయేషన్స్ ఏవీ మారలేదు ఫ్రెండ్స్. ఎవరికి హ్యాపీనెస్ కావాలో వాళ్ళలో చేంజ్ అన్నమాట. అంటే పేరెంట్కి కావాలంటే పేరెంటే చేంజ్ అవ్వాలి. ఆ పాయింట్లో నన్ను నేను మార్చుకుంటుంటే ఎంత బ్లిస్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు అవే స్టోరీస్ రిపీట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, దాన్ని నేను ఎలా రిసీవ్ చేయాలో అర్థం చేసుకుంటున్నా. ఫస్ట్ అసలు కిడ్స్ అనే వాళ్ళు రైట్ ట్రాక్లో ఉన్నారు, నువ్వు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎప్పుడు ఎలా అనుకుంటాం అంటే ఫ్రెండ్స్, పిల్లలు వాళ్ళకేం తెలుసు అనే భావనలో ఉండేవాళ్ళు. అంటే మన పూర్వం నుంచి మనకు అలా అలవాటు, అదే కంటిన్యూషన్. ఇక్కడ నేను బ్రేక్ ద రూల్ చేసుకున్నాను. అమ్మో, వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ అనే థింక్ నాకు చాలా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. ఇంకా అట్లా నేను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మ గైడెన్స్లో ఏ ఫేజ్లో ఎలా ఉండాలి, 0 to 7 years ప్రేమతత్వంతో ఉండాలి అనే సత్యాన్ని తెలుసుకున్నాను. నేను ఉన్న ఫేజ్, నేను జాయిన్ అయినప్పుడు 14 years మాస్టర్స్, అక్కడ డిసిప్లిన్ అనమాట. అప్పటికి నాకు డిసిప్లిన్ ఎలా నేర్పించాలో తెలీదు, ఉంటదని తెలీదు, ఉంచాలని తెలీదు, ఏం తెలీదు లిటరల్లీ. అసలు దేవుడా, ఈవిడేమో డిసిప్లిన్ అని చెప్పేశారు మేడం, నేను ఎలా తేవాలి ట్రాక్ అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది నన్ను నేను స్టాప్ చేసుకుంటూ, ఎలా అంటే ఇప్పుడు కిడ్స్, ఇప్పుడు బాయ్, సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్లోత్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని రోజులున్నా నేను హౌస్లో ఉన్నా, హోటల్లో ఉండట్లేదు, వాడు నేర్చుకుని వాడు సర్దుకునేదాకా అలా వదిలేయటం. అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నా జర్నీలో నేను చేసిన చిన్నది చెప్తాను. ఇలాగ ప్రతి థింగ్లోనూ కూడా వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్గా ఉండేలాగా మనము కష్టమే మాస్టర్స్ అయినా ట్రై చేసి సక్సీడ్ అవుతాం. నేనే ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇప్పుడు వాడి థింగ్స్ వాడే చేసుకుంటాడు, వాడు పనులు, వాడు రెస్పాన్సిబిలిటీస్ వాడే చూసుకుంటాడు. ఇలా వెళ్తూ ఉండగా ఇక్కడ మనకి అమ్మ వాళ్ళ సంస్కారాలు వస్తాయి. ఈ ఏజ్లో మనకి పూర్వం నుంచి వాళ్ళు ఇలా చేయరు, కానీ ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఆ పాయింట్స్ కూడా మా ఇంట్లో, రే వీడెప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా చేయలేదు, ఓకే ఇప్పుడు ఇలా చేస్తాడు, అయితే వీడికి పాస్ట్ లైఫ్ కనెక్షన్తో ఈ కాంటాక్ట్ అంతా జరుగుతుంది. ఈ నాలెడ్జ్ వల్ల నేను నాది ట్రాక్ తప్పకుండా నన్ను నేను మళ్ళా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని మాస్టర్. ఇలా వెళ్తూ ఉండగా నెక్స్ట్ ఫేజ్ 14 to 21 years ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, భరించటం, ఓర్పుతో ఉండటం అనేది నేర్చుకోవాలి. అంతేకాకుండా నా డ్యూటీ ఏంటి యాజ్ అ పేరెంట్ అంటే, వాళ్ళు ఎన్నిసార్లు ట్రాక్ తప్పితే అన్ని కోట్ల సార్లు నువ్వు చెప్పాలి అనేది ఇక్కడ నేను నేర్చుకున్నాను. నా డ్యూటీ ఓన్లీ చెప్పటం వరకే. అండ్ ఇక్కడ నేను స్పెషల్గా నేను ఈ క్లాస్లో నేర్చుకున్నది, నా జీవితంలో హెల్ప్ అయింది మాస్టర్స్. ప్రతి థింగ్ని మన మాస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతాయి పిల్లలకి. ఒక చిన్న ఉదాహరణ మాస్టర్స్, ఎగ్జాంపుల్కి రొటీన్గా జరిగే సిచ్యువేషన్, ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటా, కోల్డ్గా ఉంది, మనం వద్దని చెప్తాం. ఆ వద్దని చెప్పే చోట ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను నాన్న తిను, ఎక్స్పీరియన్స్ కావాలంటే, తింటే నీకు సఫరింగ్ వస్తుంది, నాకేం అవ్వదు,
అయితే నీ బాడీకి నీకే అవుతుంది. ఓకే, ఇంకొకటి తినకుండా అంటే నువ్వు హెల్దీగా హ్యాపీగా లీడ్ చేస్తావు. చాయిస్ కంటెంట్ అక్కడ చెప్పడం దాకానే. ఇంకా నేను ఏ రిజల్ట్ ఎలా వచ్చింది అని కూడా నేను తీసుకోవడం కూడా ఆపేశాను. అంటే మాస్టర్స్కి గోల్డ్ వచ్చినా ఓకే, తనకి వచ్చింది నాకు కాదు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుందాం అనుకున్నా. ఇలా మాస్టర్స్ ఇట్లాగా నా పేరెంటల్ సెషన్లో ఎవ్రీ మూమెంట్ కూడా నేను ప్రతి పాయింట్ని ఇలా నా జర్నీలో అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఒకే ఒక్క మంత్రం లైఫ్లో ఎల్లప్పుడూ మనము ఫాలో అవ్వాల్సింది ప్రేమ తత్వం. ప్రేమతో జయించలేనిది ఏమీ లేదు. మా ఇంట్లో వాల్కెనో అవి యుద్ధాలు అయ్యే ప్రతి సిచ్యువేషన్కి కూడా ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతున్నానంటే మాస్టర్స్, ఇప్పుడు ఒక చిన్న థింగ్ ఉంది, చదువుకోమంటాం, చదువుకోలేదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పా కదా, అక్కడ నేను ఇలా చెప్తూ ఉంటాను, నాన్న ఇది ఇది చేస్తే నీకు ఇలా అవుతుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది, సో చూజ్ యువర్ చాయిస్. అండ్ అది చెప్తాను, అమ్మ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ దగ్గర, నాకు మౌంట్ ఎవరెస్ట్ అంత కోపం వస్తుంది, కానీ నేను నీ దగ్గర స్లోగా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు పని చేస్తావని. పిల్లల దగ్గర అరిస్తే ఏది వర్కౌట్ అవుతుంది మాస్టర్స్, వేస్ట్ ఆఫ్ టైము, పెద్ద వార్ అవుద్ది మనకి వాళ్ళకి మధ్య. అమ్మ బాబు అయ్యా ఈ జనరేషన్ పిల్లలకి నేను ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా జరిగే పని మాస్టర్, కైండ్తో రిక్వెస్ట్తో చేసుకుంటే ఏదైనా చేస్తారు పిల్లలు. ఇంకా పిల్లలు ఎప్పుడు కరెక్టే మాస్టర్స్, వాళ్ళని మనం అర్థం చేసుకోవటంలోనే ఉంది. ఇలాగా ఇంకా ఎన్నో ఆనిముత్యమైన నాలెడ్జ్ ఉంది మాస్టర్స్. నా జర్నీలో నేను ఇవన్నీ అప్లై చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. బాగుందమ్మా. అంటే ఒక పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది సరోజమ్మ మాటల్లో వింటేనే మనకు చాలా ఎక్కువ అర్థమవుతుంది. దాన్ని మీరు అప్లై చేసుకొని మీ జీవితంలో ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది చెప్పి మా అందరికీ కూడా ఇంకొక రకమైన నాలెడ్జ్ని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రశ్న అమ్మా, మీరు ఇందాక చెప్పారు సరోజమ్మ మీరు కూడా వాలంటరీగా చేయొచ్చు కదమ్మా అని, వర్క్ చేయొచ్చు కదా అని అన్నప్పుడు CCCలోకి వర్క్ చేయడానికి వచ్చాను అన్నారు. అక్కడి నుంచి ఏ ఏ ప్రాజెక్ట్ లో మీరు వర్క్ సర్వీస్ ఓరియంటెడ్ గా అంటే చేస్తున్నారు, అక్కడ ఏమి నాలెడ్జ్ షేర్ చేయబడుతుంది, వాటి గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. సారీ మాస్టర్, ఒక్క పాయింట్ పేరెంటల్లో నేను ఇంకొక వర్డ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మన నమ్మక వ్యవస్థలు పిల్లల మీద రుద్దరాదు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ అన్నమాట. సారీ ఫర్ స్కిప్పింగ్. అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎలా అంటే మనకి ఏదైనా ఇష్టం అనుకోండి, అది మన వరకే వర్తిస్తుంది, పిల్లలకి వెళ్ళదు. వాళ్ళ స్టోరీ వేరు, మన స్టోరీ ట్రాక్ వేరు. ఆ నమ్మక వ్యవస్థల్ని జస్ట్ మనం చెప్పడమే తప్ప రుద్దరాదు, వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు. మనం పడ్డామని వాళ్ళు పడతారని ఎప్పుడు ఎక్కడా రాసి లేదు. వాళ్ళ కథకి వాళ్ళే హీరో, వాళ్ళే విలన్, సో మనం కాదు. ఇది మర్చిపోకుండా చెప్పాలి మాస్టర్స్, అందుకని నేను కన్వే చేస్తాను. అండ్ మోస్ట్ అండ్ మై ఫేవరెట్ యాక్టివిటీ ఫ్రెండ్స్, మై ప్రాజెక్ట్స్ ఆఫ్ BYM మాస్టర్స్. ఈరోజు ఇలా నేను ఇక్కడ నవ్వుతూ ఉన్నాను. నా జర్నీలో మా అమ్మగారు ఎంత పెద్ద పాత్ర అంటే, ఆవిడ లేనిదే నేను కర్రీ కాదు కదా ఏమీ కూడా చేయలేను. నిజంగా ప్రతిరోజు ఫోన్ చేసి అమ్మ ఇవాళ ఈ కూర ఎలా చేయాలి, రోజు ఇదే మాట మాస్టర్స్. అయితే క్లాసెస్కి వెళ్ళొస్తే అమ్మా ఏం చెప్పారు, ఏంటి, ఏం నేర్చుకున్నా నాకు చెప్పు, ఇలాగా ఎవ్రీడే ఆవిడని సతాయిస్తూ ఆవిడకు అత్తగారులా ఉండేదాన్ని నేను. నిజంగా మా మమ్మీ అయితే అదే అనేవారు, ఈవెన్ నా అత్తగారు కూడా నన్ను ఏం అనలేదు, నువ్వు మాత్రం నన్ను అంటున్నావు అని చెప్పేవారు. ఆవిడ అంత అటాచ్మెంట్ మాస్టర్స్, దాని నుంచి నన్ను బయట పడేసిన మాత సరోజం. ఆవిడ ఈ యాక్టివిటీస్ నాకు ఇవ్వటము, అండ్ అంత టఫ్ స్టేట్లో, ఏమీ తెలియని స్టేట్,
ఒక్క సెకండ్ అయితే నేను బాడీ వెయిట్ చేస్తే బాగుండు నిజంగా అంత అనిపించినప్పుడు ఆవిడ ఎనర్జీస్, పివైఎం మాస్టర్స్ ప్రేమతో తెలియకుండా స్పెషాలిటీ ఉంది మాస్టర్స్. ఇక్కడ మనీతో ఉండవు కదా సంబంధాలు, ప్రేమ ఎనర్జీస్ తో సంబంధాలు అన్నమాట. ఫ్యామిలీ మొత్తం అంతే, ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే, అందరం ప్రేమని పంచటమే అన్నమాట టార్గెట్. అలాగా లిటరల్లీ అంత సఫరింగ్ లో ఉంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ వర్షన్స్ తో నాకు సపోర్ట్ చేస్తూ నా ఇప్పటికీ నా సపోర్ట్ బ్యాక్ బోన్ అనమాట బీవైఎం ఫ్యామిలీ అనేది. అలా లీడ్ చేస్తుంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ముందుగా క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అకాడమీ ప్రాజెక్ట్ మాస్టర్స్. దాంట్లో ట్రిపుల్ సి అంటాం. ఇది 3 లాంగ్వేజెస్ లో చేస్తాం మాస్టర్స్. పిల్లల కోసం జరిగే హోలిస్టిక్ స్కూల్ అన్నమాట. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్ లో జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన పుస్తకాలలో అందని నాలెడ్జ్ ని మనము ఇక్కడ ఈ స్కూల్లో షేర్ చేస్తాం. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ ఎక్కడో ఉండదు, నీ లోపల ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఇంకా అది మనకి ఎప్పటికీ రిపీట్ అవ్వదు. ఇలాంటి సత్యాలు నీ మన పిల్లల జర్నీని చిన్న వయసు నుంచి హ్యాపీగా సక్సెస్ఫుల్గా, సరోజమ్మ మెయిన్ మోటో కూడా అదే మాస్టర్స్. ఎలా అంటే ఏ మాస్టర్నైనా తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేస్తారు. అది ఎలా చేస్తారో ఎవరికి తెలియదు, ఆవిడ యూనివర్స్ ద్వారా మనకి గైడ్ చేస్తూ ఉంటారు మాస్టర్. ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్కలా జరుగుతూ ఉంటాయి. అట్లాగా ఇక్కడ పిల్లల కోసం కూడా స్పెషల్ స్కూల్ మాస్టర్స్. ఇక్కడ నియర్లీ 14 నుంచి 15 టాపిక్స్ దాకా ఉంటాయి. ఈ స్కూల్స్ స్పెషల్గా మనకి ఆ, మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు రన్ అవుతాయి మాస్టర్స్. అండ్ అంతేకాకుండా సిసిసి సమ్మర్ క్యాంప్స్ కూడా పెట్టుకున్నాం, మేము రీసెంట్ గానే కంప్లీట్ చేసుకున్నాం. మేము ఐడెంటిఫై చేసింది పిల్లలకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ అనేది స్పెషల్ యాక్టివిటీ మాస్టర్స్. మనకి అందరికీ తెలుసు 64 కళలు ఉండటం వల్ల అది ఎప్పుడు యాక్టివేట్ చేస్తూనే ఉంటాయి. మనం ఏ కొత్త విషయం నేర్చుకున్నా, కొత్తది నేర్చుకున్నా, డాన్స్, సాంగ్స్, గేమ్స్, యాక్టివిటీస్, ఇట్లాగా నాలెడ్జ్. ఇంకా స్పెషల్గా చెప్పాలి మాస్టర్స్, ఇక్కడ ఫస్ట్ మేము యోగాతో స్టార్ట్ చేస్తాం మా క్లాస్లో. నెక్స్ట్ మెడిటేషన్కి వెళ్తాం. నెక్స్ట్ షార్ట్ అండ్ స్వీట్, ఎక్కువ సమయం చెప్తే ఎక్కదు కదా బ్రెయిన్కి. సో ఓన్లీ 20 మినిట్స్ మా టార్గెట్. 20 మినిట్స్ మాత్రమే క్లాస్ చెప్తాం, 20 మినిట్స్ ఎంటర్టైన్ చేస్తాం. ఒక 1 అవర్ స్లాట్ని ఇంత బ్యూటిఫుల్గా యూనివర్స్ ద్వారా మేము ఇది సరోజమ్మ ఆధ్వర్యంలో డిజైన్ చేస్తారు మాస్టర్స్. దీంట్లో ఎంతో మంది టీచర్స్ మాస్టర్స్, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎలా అంటే 100 టీచర్స్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ యూనివర్స్ కి పని చేయాలి ఆ తపనతో వర్క్ చేస్తానమ్మా. నాకు అసలు ఏమీ రాదు, ఏమీ తెలియదు, నువ్వు చేయగలవు. ఆ పాజిటివ్ వర్డ్ మాస్టర్స్ మీరు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ మర్చిపోకండి. ఏ స్టేట్ లో ఉన్నా నువ్వు చేయగలవు అంటే మనం చేస్తాం ఫ్రెండ్స్. ఆ వర్డ్ కి చాలా పవర్ ఉంది. ఇందాక సుశాంత్ కూడా చెప్పాడు. ఎందుకంటే అది చాలా హెల్ప్ అవుతుంది ఎన్నో విషయాలు మనకి. అలాగ మాస్టర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ఏమీ లేదు, సర్వీస్ మోటో. ప్రతి ఒక్కళ్ళు కాన్సెప్ట్స్ ని నేర్చుకుని పిల్లలకి అర్థమయ్యేలాగా ఎన్నో ఎగ్జాంపుల్స్ తో క్లాస్ లో చెప్తారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మేము 6 బ్యాచెస్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి మాస్టర్ బ్లిస్ తోనే ఉన్నారు. ఎంత నేర్చుకున్నారంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ లో నుంచి కూడా కమ్అట్ అవటం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. నెక్స్ట్ గోరి ముందుగా చెప్పాను నేను, అక్కడ పిల్లలు 10 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ప్రాజెక్ట్, అట్ ద సేమ్ టైం పురుషార్థం అంటారు, వాళ్ళు ధ్యానం నేర్పించడం అనేది ఎంత హ్యాపీనెస్ ఫ్రెండ్స్. పిల్లలే పిల్లలకి గైడ్ చేస్తారు.
ఇలా వెళ్తూ ఉండగా ఇక్కడ కూడా ప్రతి యాక్టివిటీలో ఎంతో మంది కోఆర్డినేటర్స్, ఎంతో మంది టీచర్స్ ఉన్నారు మాస్టర్. సమయాభావం వల్ల నేను కన్వే చేయట్లా. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫర్ లాట్ ఆఫ్ సపోర్ట్ మాస్టర్. అండ్ దెన్ నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ వచ్చేసరికి సహైలి మాస్టర్స్ ఈ పెయిన్ బాడీ అయితే ఎలా పడితే అలా వాడేయటమే. ఇప్పుడు ఎవరైనా మన మీద అరిచారనుకోండి, ఒకప్పుడు చాలా కోపం వచ్చేది ప్రతి నిమిషం కూడా. అలాంటిది పెయిన్ బాడీ వచ్చిన తర్వాత తెలుసుకుందండి, ఓహో వాళ్ళ లోపల దాచుకున్న సఫరింగ్స్ అన్నీ కూడా ఇలా బయట అరుస్తారనమాట. సో పెద్ద మన లోపలి తీసుకోక్కర్లేదన్న సత్యాన్ని తెలుసుకున్నా. అది ఎంత హెల్ప్ అయిందంటే మా ఇంట్లో మేము మా పిల్లల మీద అరిచినా, పిల్లలు మా మీద అరిచినా, ఓహో ఓకే వీళ్ళు ఏదో స్టోరేజ్ పెట్టారు, ఇప్పుడు నా మీద రిలీజ్ చేస్తున్నాడు, ఓకేలే ఓకే ఆ లెట్ గో చేయటం అనేది చేస్తున్నాం మాస్టర్స్. అంతేకాదు జర్నీలో మనకి ఎన్నో వూండ్స్ అవ్వండి, సఫరింగ్స్ అవ్వండి, ఏవైనా అవనండి, థ్యాంక్ యూ ఫర్ ద సిచ్యుయేషన్, ప్లీజ్ లీవ్ మై బాడీ అనేది బాగా అలవాటు చేసుకున్నాం మాస్టర్స్. అండ్ దెన్ నెక్స్ట్ సంగాస్ మాస్టర్స్ చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా మంచి యాక్టివిటీ. ఎలా అంటే అక్కడ నేను ప్రతి దాంట్లో నాకు క్వశ్చన్ రాగానే అక్కడ మా మాస్టర్స్ ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారనమాట. అక్కడ సబ్జెక్ట్ గురించి ఇంకా ఎక్స్పాండెడ్గా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా వెళ్తూ ఉండగా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అనేది 41 days సెషన్ మాస్టర్స్. మనకి తెలుసు కదా, ఆ, మనకి 41 days ఒక యాక్టివిటీ చేస్తారు, మండల దీక్ష అంటాం జర్నీలో. ఎప్పుడు క్యాజువల్గా ఒక ఒక మన వెంకటేశ్వర స్వామి అవ్వండి ఏదైనా. ఎందుకు చేస్తున్నాం మాస్టర్స్ అంటే ఒక మైండ్, బాడీ, సోల్, స్పిరిట్ పరంగా ఒక అలైన్మెంట్ రావడానికి చేస్తున్నాం. సో ఈ ప్రాజ్ఞ అంత స్పెషల్ క్లాస్ మాస్టర్స్. ధ్యానం, జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయితే 41 టాపిక్స్, ప్రతి టాపిక్ కూడా మన జర్నీకి హెల్ప్ అయ్యే టాపిక్ మాస్టర్స్. మనల్ని మనం అలైన్ చేసుకోవడానికి ఆ సెషన్స్లో జాయిన్ అవ్వాలి. ఇలాగా అద్భుతంగా బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్లో ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి నేను ప్రతి ఒక్క నేను తీసుకోగలిగినంత నాలెడ్జ్ని తీసుకుని హ్యాపీ లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాలాగా మీ అందరు కూడా సర్వీస్ చేయాలి, ఇంత బ్లిస్ స్టేట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీ కాంటాక్ట్ నెంబర్స్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో లేదా మా బీవైఎం మాస్టర్స్ ఎవరికి తెలిస్తే వాళ్ళకి మీ నంబర్ని పంపించి మీరు కూడా సర్వీస్లో ఆ ఆనందాన్ని, ఆ బ్లిస్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు మాస్టర్స్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఎప్పుడు నేనే మారాలా అనే క్వశ్చన్ వస్తుంది. జీవితం మొత్తం నేనే మారాలా, ఎందుకు మారాలి, ఎందుకు ఎవ్వరు మారరు, ఏది మారదు. అప్పుడు సరోజమ్మ మాస్టర్స్ అందరు చెప్పిన నాలెడ్జ్ ఎలా అంటే, నీకు కావాలి హ్యాపీనెస్ కాబట్టి నీ లోపల నువ్వే మార్చుకోవాలి. లేటెస్ట్గా ఇది మన సాక్షి సెషన్స్లో జరుగుతుంది మాస్టర్స్. ఎలా అంటే ఎవ్రీ మూమెంట్ అనిపిస్తుంది ఎక్కడా చేంజ్ అవ్వద్దు, ఎందుకు నేనే చేంజ్ అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్సైడ్ యూ. ఇలా మాస్టర్స్. అండ్ ఇంకా ఎలా చెప్పాలంటే నా జర్నీలో అమ్మని మిస్ అయినప్పుడు సీతాయనం, 1000 Seeds of Joy, అక్కడ నుంచి వచ్చిన నాలెడ్జ్ అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించేది మాస్టర్స్. మా సీతాయనంలో అయితే ఒక పాయింట్, సీతమ్మ వారు రాముల వారు జింకని వేటాడటానికి వెళ్ళినప్పుడు ఆపటానికి ప్రయత్నిస్తారు, కానీ ఆవిడ వెళ్ళలేరు. అక్కడ స్టిల్ అయిపోయి స్టాచ్యూలా ఉంటారు, సరెండర్ లాగా. అలాగా అటువంటి స్టేట్ అంటే సిచ్యువేషన్స్ని ఎప్పుడూ ఎవరం మార్చలేరు జర్నీలో. ఎక్కడ ఆగిపోయి చూడాలంటే ఇంకా అలా చూస్తూ ఉంటామే, అదే సాక్షితత్వం అనేది నాకు అనిపించింది మాస్టర్. అంతేకాదు 1000 Seeds of Joyలో అయితే మా అమ్మగారు బాడీ వెకేట్ చేసినప్పుడు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అక్కడ కోఇన్సిడెంట్. చాలా ఆశ్చర్యం, ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు. దానికి ఆన్సర్స్ 1000 Seeds of Joyలో చూశాను మాస్టర్. ఆ బాడీ వెళ్ళేటప్పుడు ఆ టనెల్ గుండా వెళ్ళటం, ఎన్ని సత్యాలంటే మరణ అంతర జీవితం,
చాలా మంది మాస్టర్స్ చాలా చోట్ల వినుంటారు, చదువుంటారు. నేనుగా అయితే ఈ నాలెడ్జ్ ఈ సెషన్స్ లోనే తెలుసుకున్నాను మాస్టర్. అండ్ వన్స్ అగైన్ హోల్ హార్టెడ్గా మాస్టర్స్కి, సరోజమ్మకి అండ్ ప్రతి విషయంలో కోఆర్డినేట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ మాస్టర్స్. లవ్ యూ అమ్మా, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అమ్మా. ఆ, నిజంగా చాలా హ్యాపీగా, చాలా బ్లిస్ఫుల్ గా ఉంది మీతో మాట్లాడే అవకాశం సరోజమ్మ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సరోజమ్మ వన్స్ అగైన్. ఇక్కడ నిజంగా నేను కూడా మీలాగా మీ ఇన్స్పిరేషన్స్ తోనే నేను కూడా రావటం జరిగింది BVM లో CCC క్లాసెస్ చెప్పడానికి. అంటే ఫస్ట్ యాక్చువల్ గా మాకు అదే అనిపించింది, ఈ ఏజ్ లో మేమేం చెప్తాము, మేమేం సర్వీస్ చేయగలము, కాకపోతే సర్వీస్ చెయ్యాలి అనే ఒక్క చిన్న ఒక ఇది పెట్టుకుంటే చాలు అనమాట. మీకు ఆ హోప్, ఆ ఆనందము, ఆ బ్లిస్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నిజంగా మాకు కూడా ఇందులో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ చేస్తున్నప్పుడు BYM లో పిల్లలతో టీచింగ్ చేస్తున్నప్పుడు మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎంత బాగా మేము పెరిగామన్నమాట. అక్కడ పిల్లలు కంటే కూడా మాకు ఎదుగుదల అనేది కనిపించింది. నిజం చెప్పాలంటే ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అంటే సరోజమ్మ వల్ల, సరోజమ్మ సెక్షన్స్ వల్ల. నాకు కూడా చాలా భయం ఉండేదమ్మా. నేను కూడా అలాగే సహేలి ద్వారా కానీ ఈ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా బ్లాక్స్ క్లియర్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ జరిగి అమ్మతో పాటు అమ్మ BYM లో ప్రయాణం చేస్తూ చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాము. నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అమ్మా, ఎప్పుడు కూడా బియాండ్ యువర్ మైండ్ అంటే మనసుని అధిగమించడం ఒకటే కాదు, కనెక్షన్ టు యువర్ హార్ట్. అంటే ఇక్కడ ప్రేమ అనేది మాత్రమే ఉంది అనేది నాకు ఎప్పుడు బాగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎవరిని అడిగినా, ఏ మాస్టర్నైనా, ఏ టైం అప్పుడైనా సరే, మనం ఎప్పుడు సిచ్యువేషన్ లో లోగా వెళ్ళినా వెంటనే ఏ మాస్టర్ కి ఫోన్ చేసినా కూడా ఆ హ్యాపీనెస్, ఆ వాళ్ళతో మాట్లాడడము, మళ్ళీ మన హైక్ రేంజ్ కి రావటం అనేది జరుగుతూ ఉంటది ఇక్కడ. ఇది ఒక వండర్ఫుల్ సెక్షన్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే, ఇందాక సుష్మా మేడం చెప్పారు ఇదంతా ఫ్రీ సర్వీస్ ఓరియంటెడ్ అని. అంటే ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ కానీ, పేరెంటల్ సెక్షన్స్ కానీ చాలా పెద్ద పెద్ద సెక్షన్స్ జరుగుతాయి. అయినా కూడా ఎక్కడైనా ఏ సెక్షన్ అయినా BYM లో అనేది అసలు ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు మాస్టర్. ఓన్లీ ప్రేమతోనే జరుగుతాయి అంతే. అది నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ. చాలా థ్యాంక్ యూ సుష్మా మేడం. థ్యాంక్ యూ సరోజ అమ్మ. థ్యాంక్ యూ పూర్ణ సార్, సపోర్ట్ చేసిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Once again, థ్యాంక్ యూ సరోజమ్మ. Thank you. master. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ రమాదేవి మేడం, థ్యాంక్ యూ సుష్మా మేడం, అలాగే థ్యాంక్ యూ సుశాంత్. అడిగంగానే ఎమ్మటే జాయిన్ అయ్యి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. సుష్మా మేడం, మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి మా ప్రేక్షకులందరికీ ఎంతో జ్ఞానం పంచారు ఇవాళ. అందుకని మీకు ఎన్నో ధన్యవాదాలు. అలాగే రమాదేవి మేడం ఫస్ట్ టైం ఇవాళ చేసినా సరే ఎంతో ధైర్యంగా చేశారు. ఇంటర్వ్యూ కూడా చేయటం, అడగటం, క్వశ్చన్స్ అడగటం కానీ అంతా చాలా చక్కగా జరిగింది. మన మాస్టర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు ఈ ప్రిపరేషన్స్ కానీ ఎంతో కానీ ఈ అన్నిటికీ కారణం మన సరోజమ్మ. ఎప్పుడు సరోజమ్మకి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు అమ్మ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎనర్జీ అమ్మ. పూర్ణ, నీకు థ్యాంక్ యూ చెప్పాలి. బీయింగ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ వాయిస్ ఆఫ్ BYM, నీ అద్భుతమైన ఐడియా ఇది. ఇంత గొప్ప మాస్టర్స్ ని ఇలా తీసుకొచ్చి వాళ్ళని షోకేస్ చేయటం అంటే నాకు ఎంత ప్రౌడ్ గా ఉంది తెలుసా, ఎంత గర్వంగా ఉందో. తల్లులు అందుకే పిల్లల్ని స్టేజ్ మీద చూసి ఎంత ఆనందిస్తారు. చిన్నప్పుడు మా అమ్మాయి డాన్స్ చేస్తూ చిన్నవే స్టేజ్ ఎక్కి చేస్తుంటే నేను చేసినట్టే ఫీల్ అయ్యేదాన్ని. మా ఆయన అనేవాడు, ఎందుకే 5 నిమిషాలు డాన్స్ కి ఇంత హూరం అవుతున్నావు నువ్వు, మేకప్లకి. మేకప్ అరగంట అయితే అది చేసే భరతనాట్యం 5 నిమిషాలు. కానీ మాస్టర్స్ దానికి 3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్. ఆ ఆనందం ఒక తల్లే చెప్పగలదు. ఎందుకు ఆనందపడుతోందో ఎవ్వరు తండ్రి కూడా అర్థం చేసుకోలేడు. మా ఆయన ఎప్పటికీ అంటారు, ఎందుకు హడావిడి పడతావే పిల్లల కోసం అని.
మళ్ళా ఇంకొకసారి ఆ మాతృ ప్రేమ నాకు ఎంత పొంగి పొర్లిందంటే ఇవాళ నా బిడ్డ సుష్మా, నా బిడ్డ రమాదేవి ఇంత అద్భుతంగా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలు తీరు, మా సుశాంత్ సుష్మా చెప్తున్న ఆ సమాధానాలు. ముఖ్యంగా పూర్ణ నీకు థ్యాంక్ యూ. నీకు నేను ఈ ఛాలెంజ్ ఇచ్చి ఎలా తీసుకొస్తావు, ఇక్కడ మెసేజ్ ఎలా తీసుకొస్తావు అంటే నేను అనుకున్న దానికంటే అద్భుతంగా తీసుకొచ్చావు. ఇవాళ మాస్టర్స్ ఇంటర్వ్యూ అనేసి వదిలేయకండి. ఇది మన సమాజానికి ఒక గొప్ప సందేశం. ఒక తల్లి బిడ్డల సంబంధం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లగలం అనేది ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ కాలంలో ఎక్కడైతే తల్లి తండ్రి బిడ్డలతో కొట్టుకొని చేస్తున్నారో, వాళ్ళకి టీనేజ్ వచ్చేటప్పటికి ఏం చేయాలి వీళ్ళతో, నాకు సగం కౌన్సిలింగ్ అలాగే వస్తారు పేరెంట్స్, ఏం చేయాలి మేడం, నేను ఒక్కొక్కరికి ఏం చేయాలి అని చెప్పే బదులు ఈ ఇంటర్వ్యూ పెడితే చాలు ఏం చెయ్యాలో. సుష్మా నువ్వు నా పని సగం చేసేసావు. ఇందాక సుష్మా ఒక్క మాట అంది, వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు మాట్లాడుతున్నప్పుడు, నాయనా నువ్వు పాస్ అయితే చాలరా అన్నానని. నువ్వు పాస్ అయితే చాలరా అని ఆవిడ అంది, కానీ ఆవిడ మార్చిన రిలేషన్షిప్ వలన సుశాంత్ ఇంటర్మీడియట్ లో 97% తెచ్చుకున్నాడు. అంటే ఆ రిలేషన్షిప్, ఆ బాంధవ్యంలో మార్పు వస్తే ఆ అచీవ్మెంట్ కి లిమిట్ లేదు మాస్టర్స్. అంటే ఏంటి, ఇక్కడ పిల్లలకి కావాల్సిన వాతావరణాన్ని తల్లిదండ్రులు ఇయ్యగలిగితే వాళ్ళు సాధించలేనిదంటూ లేదు మాస్టర్స్. నేను ప్రత్యక్షంగా నా పిల్లల దగ్గర తెలుసుకున్నాను, మళ్ళా నా పిల్లల దగ్గర తెలుసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. రమాదేవి మేడం, మీ ఇంటర్వ్యూ స్కిల్స్, మీరు అడిగిన ప్రశ్నల తీరుకి జోహార్లు మీకు. అండ్ పూర్ణ సార్, a big clap for you from BYM platform. Thank you. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇదంతా మీ ఎనర్జీస్ అంతే అమ్మా, మీ గైడెన్స్ లో మేము ముందుకెళ్తాం అంతే. థ్యాంక్ యూ అమ్మా. Once again, thank you, Amma. థ్యాంక్ యూ మాస్టర్స్. BYM ఇంటర్వ్యూస్ ఇంకా వస్తున్నాయి. వాయిస్ ఆఫ్ BYM నెక్స్ట్ 6 months నాన్ స్టాప్ ధమాకా. సో ఎవ్వరూ మిస్ అవ్వకండి మాస్టర్స్. ఇవాళ జూమ్ ఫుల్ అయిపోయింది, దాన్ని బట్టే తెలుస్తోంది ఈ ఇంటర్వ్యూ ఎంత సంచలనం సృష్టించిందో మన BYM ప్రపంచంలో. మాస్టర్ స్టే ట్యూన్డ్. ఇంతే అద్భుతమైన ఇంటర్వ్యూస్ ప్రతి నెల రాబోతున్నాయి. అగైన్ థ్యాంక్స్ టు పూర్ణ సార్, ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూయర్స్ ని ఆ కాన్సెప్ట్ ని తెస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పూర్ణ, కీప్ అప్ ద గుడ్ వర్క్. అండ్ Thank- రమాదేవి మేడం, సుశాంత్ మేడం, సుశాంత్ సార్, సుష్మా మేడం, థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, అండ్ థ్యాంక్ యూ సుష్మా మేడం, థ్యాంక్ యూ రమాదేవి మేడం, అండ్ థ్యాంక్ యూ సుశాంత్ సార్. ఇవాళ మీ జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా మాకు పంచినందుకు ముందుగా ఎన్నో కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సెషన్ అమ్మ ఇందాక చెప్పారు, అమ్మ చెప్పే జ్ఞానంలో సారా జిస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మీరు పంచారు. ఎస్పెషల్లీ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి చాలా చాలా రిక్వైర్డ్ నాలెడ్జ్ అదే అసలే యాక్చువల్లీ. సో మీరు అదంతా తీసుకొచ్చి ఇక్కడ మాకు ఆ జిస్ట్ను పంచినందుకు, ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్లో చూసి మిగతా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మాస్టర్స్ జాయిన్ అయినందుకు. అమ్మ చెప్పినట్టు మరెన్నో ఎపిసోడ్స్ త్వరలో రాబోతున్నవి. అందరం మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ BYM ఎపిసోడ్లో, వాయిస్ ఆఫ్ BYM ఎపిసోడ్లో. థ్యాంక్ యూ మాస్టర్స్. గాడ్ బ్లెస్ యూ సుశాంత్.